విజయవాడలో జడివాన కురుస్తుంది. కుంభవృష్టితో నగరంలో 10 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడ చరిత్రలోనే ఆగస్టు నెలలో ఒక్క రోజులో ఇంత భారీ వర్షం కురవటం ఇవే మొదటిసారి. సిటీ మొత్తం ఎక్కడ చూసినా నదులు, చెరువుల్లా దర్శనమిస్తుంది. ఎక్కడ రోడ్డు కనిపించకుండా కేవలం వరద నీరే దర్శనమిస్తోంది. నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరింది. బస్టాండ్ మొత్తం జలమయమైంది. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో బస్సులు రోడ్లపైనే నిలిచిపోయాయి. లోపలికొచ్చే మార్గం లేక బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్టాండ్ లోపలికి వరద నీరు చేరింది. మరో 24 గంటల వరకు బస్సులు బస్టాండ్ నుంచి బయటకొచ్చే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు సైతం నీటిలో వరదలో చిక్కుకుపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి వరద నీరు చేరింది. గదులన్నింటిలోకి నీరు చేరింది. 1 టౌన్ జెండా చెట్టు సెంటర్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నడుము లోతు నీరు పారుతుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అటు వీఐపీలు రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచించారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశాలు అందాయి. బైకర్లు కూడా మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారులపై బైకులను అనుమతించొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రాంవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దుర్గగుడి ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జ్ దగ్గర వర్షపు నీరు నిలవడంతో 3 బస్సులు, 1 లారీ అందులో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు మొగల్రాజ్పురం సున్నప్పట్టి సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.